హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. ఇక్కడ మనకి ఏపీ నోటిఫికేషన్ గురించి చాలా టెన్షన్స్ గురవుతున్నారండి. కారణం ఏంటి అంటే దాదాపు 243 వేకెన్సీస్, ఈఓలు, ఇటు ఈఓ ప్లస్ సిడిపిఓ ఈ రెండు కలిపి మనకి 243 వేకెన్సీస్ అండి. ఒక రకంగా చెప్పాలంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి భారీ నోటిఫికేషన్. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో లేదో, అసలు నోటిఫికేషన్ వస్తుందో రాదో అనేటువంటి కన్ఫ్యూజన్లో పడి అభ్యర్థులు ప్రిపేర్ అవ్వడం మానేస్తున్నారు. మీరు ఇబ్బంది పడతారు. ప్రిపరేషన్, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటిది ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా ప్రారంభించేయండి. కారణం ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇక్కడ మనం ఏ కారణాల వలన ఈ నోటిఫికేషన్ అనేటువంటిది డిలే అయ్యింది అనేటువంటిది ఒక్కసారి విశ్లేషిద్దామండి. మనకి లాస్ట్ టైము ప్రీవియస్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే ఆయన ఏం చేశారు, ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేటువంటిది డిలే అవుతుంది, వేగంగా చేసేయాలి అని చెప్పి దాన్ని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇచ్చారు. ఎంఆర్బి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళని దీన్ని రిక్రూట్ చేయమని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశారండి. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్, సిడిపిఓ, ఈఓ రిక్రూట్మెంట్లు అన్నీ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేయడం మాత్రమే జరిగింది. ఈ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఏ రోజు కూడా ఇవ్వడం జరగలేదండి. ఏ రోజు కూడా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అనేటువంటిది అది రిక్రూట్ చేయలేదు. ఎక్స్పీరియన్స్ లేదు. బేసికల్గా ఈ సిడిపిఓ, ఈఓ ఎగ్జామ్స్కి కండక్ట్ చేసేంత మ్యాన్ పవరు అలాగే ఎక్స్పీరియన్స్ రెండు కూడా లేవండి. మరి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏవి వాళ్ళు రిక్రూట్ చేస్తారు అంటే మనకి ఎంపీహెచ్ఎల్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్, ఇలాంటి జాబుల్ని లేదా డాక్టర్స్, ఇటువంటి వాళ్ళని రిక్రూట్ చేస్తారేమో తప్ప మనకి ఈ సిడిపిఓ, ఈఓ అనేటువంటి రిక్రూట్ చేసినటువంటి దాఖలాలు లేవు. దాంతో వాళ్ళు ఏం చేశారు, మా దగ్గర సఫిషియెంట్ మ్యాన్ పవర్ లేదని ఒకసారి లెటర్ రాయడం జరిగింది. మరొకసారి ఏం చేశారు అంటే మాకు ఈ యొక్క ఈఓ, సిడిపిఓ గత ప్రశ్నాపత్రాలు మాకు పంపించండి అని చెప్పి వాళ్ళు డిపార్ట్మెంట్కి లెటర్ రాయడం అనేటువంటిది జరిగిందండి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అనేటువంటిది వాళ్ళు కండక్ట్ చేయలేకపోవడం వలన దీని గురించి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అందువలన ఈ లోపల ఏం జరిగింది, మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనేటువంటిది ఎలక్షన్స్లో ఓడిపోయి మన కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో కూటమి ప్రభుత్వం యొక్క దృష్టికి ఈ వేకెన్సీస్ అనేటువంటివి వెళ్ళడం జరగలేదు. ఇప్పుడు ఏం జరగాలి, ఇది నోటిఫికేషన్. అందుగురించి ఈ కొత్త ప్రభుత్వం ఏపీపీఎస్సి నుంచి రిక్రూట్ అయ్యేటువంటి ఈ యొక్క ఈఓ, సిడిపిఓ ఎగ్జామ్స్ గురించి ప్రసక్తే తీసుకురాలేదు. ఇప్పుడు దీని యొక్క నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు నోటిఫికేషన్ రావాలి అంటే అక్కడ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇచ్చినటువంటి జీవోని క్యాన్సిల్ చేయాలి. నెంబర్ 1, ఆ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇచ్చినటువంటి జీవోని క్యాన్సిల్ చేసి దాన్ని మళ్ళీ ఈ యొక్క ఏపీపీఎస్సికి ఈ యొక్క వేకెన్సీస్ అనేటువంటివి పంపిస్తూ డిపార్ట్మెంట్ లెటర్ రాసినట్లయితే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ఆ ప్రభుత్వం అడిగినట్లయితే రిక్రూట్మెంట్ చేయమని అప్పుడు వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మినిమం 6 months పడుతుందండి. ఒక 6 months టైం పడుతుంది. అది కూడా ఎటువంటి పరిస్థితిలో అభ్యర్థులు ఎవరైనా సరే వెళ్ళి అటు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి కానీ అటు గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీకి కానీ వినతి పత్రాలు కనుక ఇచ్చి, సార్ మా యొక్క నోటిఫికేషన్ ఈ విధంగా పెండింగ్గా ఉంది, ఈ పెండింగ్ ఉంది కాబట్టి మీరు ఈ విధంగా దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళినట్లయితే, లేకపోతే మన ఎమ్మెల్సీస్ ఉన్నారు కదండి, ఎమ్మెల్సీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, గవర్నమెంట్కి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళండి అని చెప్పండి, ఖచ్చితంగా దీని మీద మూమెంట్ అనేటువంటిది వస్తుంది. అంతే తప్ప ఎవరో కోర్టు కేసులు వేశారని లేకపోతే దానివల్ల డిలే అవుతుంది అనేటువంటిది అపోహ మాత్రమే. ఇలాంటి దుష్ప్రచారాలను మీరు నమ్మొద్దు. ఎవరు కూడా దీని మీద కోర్టు కేసులు వేయడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనాలు ఉండవండి. వాళ్ళు నష్టపోతారు, అందరూ నష్టపోతారు. ఇటు ఫ్యాకల్టీస్కి నష్టమే,
అటు విద్యార్థులకి నష్టమే, అటు గవర్నమెంట్కి నష్టమే. కాబట్టి వాటి మీద కేసులు పడి అందు గురించి డిలే అవుతుంది అనేటువంటిది దుష్ప్రచారం. కేవలం ఏంటి అంటే మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో అది క్యాన్సిల్ కావాలి, ఏపీపీఎస్సీని రిక్వెస్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంటే ఇటు మన డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే గవర్నమెంట్కి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇటు త్రూ ఎమ్మెల్సీల ద్వారా కనుక మీరు రిక్వెస్ట్ చేసి ఆ పని చేయించగలిగితే కనుక ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందండి. ఈ ప్రాసెస్ అంతా కావడానికి 6 months పడుతుంది. కాబట్టి మీరు సఫిషియంట్ టైం ఉంది కాబట్టి ప్రిపరేషన్ అనేటువంటి ప్రారంభించండి. ఒక్కసారి 243 వేకెన్సీస్ ఉన్నాయి, దాన్ని రిక్రూట్ చేయాలి అని గవర్నమెంట్ చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ ప్రమోషన్ ద్వారా చేయడానికి వీల్లేదు. అది చాలా పెద్ద ఇష్యూ అవుతుందండి. ఇది డైరెక్ట్ కోటాలో ఉన్నటువంటి పోస్టులు, ఖచ్చితంగా ఇది డైరెక్ట్ కోటాకే రావాల్సినటువంటివి. కాబట్టి ఈ వేకెన్సీస్ అనేటువంటి ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా 6 నెలల తర్వాత అన్నా సరే రిలీజ్ అనేటువంటిది అవుతుంది. వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎయిదర్ ఇన్ 2025 ఇప్పుడు 2024లో ఎందుకు డిలే అయిందో మనం చెప్పుకున్నాం. కాబట్టి 2025లో నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు, ఎటువంటి దుష్ప్రచారాలని నమ్మద్దు. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఎందుకు డిలే అయిందో చెప్పానో, ఎలా రావాలో చెప్పానో. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి, అలాగే మీ ప్రిపరేషన్ మీరు ప్రారంభించండి. థ్యాంక్ యూ. మనకి ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లు అనేటువంటి స్టార్ట్ చేసాము. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఒకవేళ కనుక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే మన దగ్గర మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో మనకి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 200 మంది సిడిపిఓలు, ఈఓలు, గ్రేడ్ 2 సూపర్వైజర్లు సెలెక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఏదైతే ఉందో మొన్న ఎగ్జామ్ జరిగిందన్నప్పుడు దాంట్లో దాదాపు 100 మందికి పైగా సెలెక్ట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఆ యొక్క ఫలితాలు మన మెటీరియల్ నుంచి కానీ, క్లాస్లో చెప్పిన నోట్స్ నుంచి కానీ ప్రశ్నలు బాగా వస్తున్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటి ప్రారంభించండి. మీకు లాంగ్ టర్మ్ బ్యాచ్లు జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.